స్మార్ట్ ఫోన్లు రాను రాను ప్రతి మనిషి వాడవలసిందే. పాత జనరేషన్ తగ్గుతుంది. ఫోన్ అలవాటు లేకపోవడం ఇప్పటికీ చాలామందికి స్మార్ట్ ఫోన్ వాడకం తెలియదు. కంపెనీలు వాయిస్ కమాండ్ కూడా తెచ్చింది. వాయిస్ కమాండ్తో అన్ని పనులు జరుగుతాయి. చదువు రాకున్నా ఫోన్ వాడకం అనుకూలంగా మారింది. ఇదంతా సాంకేతిక పరిజ్ఞానమే. ఇప్పుడు ఆల్ఫాబెట్ తెలుసా? ఏబిసిడి ఆల్ఫాబెట్ కాదు, ఆల్ఫాబెట్ సంస్థ పేరు. ఈ సంస్థ ఆల్ఫాబెట్ మూల సంస్థ గూగుల్ కంపెనీకి. ఫోన్ల ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు రాష్ట్రంలో నెలకొల్పేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ ఆల్ఫాబెట్కు మరో అనుబంధ సంస్థ కూడా తమిళనాడులో డ్రోన్ల అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి సంస్థ. భారతదేశానికి వస్తున్న అంతర్జాతీయ సంస్థలు స్థానికులకు ఉపాధి దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ లాంటి ఎంతో పెద్ద సంస్థ డ్రోన్ల అసెంబ్లీతో పాటు స్మార్ట్ ఫోన్లు తయారు చేయడానికి తమిళనాడు ఎంచుకోవడం సంతోషకరమని తెలిసింది. పిక్సెల్స్ తయారు చేసే ఫోన్లను కూడా తయారు చేస్తుంది. ఈరోజు ప్రపంచంలో అత్యంత ఆధునిక సంస్థలైనటువంటి కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కారణం విదేశాంగ విధానం. గత 8-9 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూ పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు గాంచిన సంస్థలు వస్తున్నాయి. టెస్లా, గూగుల్ ఇలాంటి కంపెనీస్ రావడం మనందరికీ శ్రేయస్కరం. అందరం కోరుకుందాం మంచి కంపెనీలు ఇంకా రావాలని.